లేదంటే నక్సలైట్లకు మద్దతు ఇస్తున్న వాళ్లకు ఉపయోగించేటువంటి సెక్షన్లను హరీష్ రావు కేసు విషయంలో ఇన్వాల్వ్ చేశారంటే అఫ్కోర్స్ కోర్టు కూడా అంత ఈజీగా వీటిని తీసుకోదు. ఎందుకంటే ఒక హై లెవెల్ ఒక కేసు కాబట్టి ఇది ఖచ్చితంగా దీని విషయంలో చాలా సెన్సిటివ్గానే ఉంటుంది. కోర్టు కూడా చాలా ప్రశ్నలు కూడా అదే విధంగా ఉంటుంది, ఏ ఉద్దేశంతో ఇట్లాంటి సెక్షన్లు యాడ్ చేశారని. బట్ ఏదేమైనా కానీ 7.5 గంటల సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత హరీష్ రావు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎక్కడ ఏమీ మాట్లాడలేదు, ఆయన కనీసం మీడియాతో కూడా ఏమీ మాట్లాడలేదు. సో మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అన్ని విషయాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అటు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఈరోజు విచారణలో జరిగినటువంటి అంశాల గురించి ఏం ప్రస్తావిస్తారు, ఇవన్నీ కూడా హరీష్ రావు చెప్తే తప్ప బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రకరకాల ఈక్వేషన్స్, రకరకాల కామెంట్స్ రకరకాల వర్గాల నుంచి వచ్చినా కానీ బట్ హరీష్ రావు ఏం చెప్తారు, విచారణ ఏం జరిగింది అన్నది మాత్రం మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్ని విషయాలు మాట్లాడబోతున్నారు. చూడాలి హరీష్ రావు ఏ అంశాలు మాట్లాడబోతున్నారు. ఈ కేసును గతంలో కేటీఆర్ కొట్టిపాడేసినట్టే హరీష్ రావు కూడా కొట్టిపారేయబోతున్నారు అన్నది మాత్రం చూడాలి. శ్రీ అయితే శ్రీకాంత్, ఇంత సడన్ గా హరీష్ రావుని ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ ఇంత సడన్ గా కేసులో పెట్టడానికి గల రీజన్ ఏంటంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా ఏంటంటారు ఈ మొత్తం వ్యవహారంలో? సో వాస్తవానికి ఎవరిపైన అనుమానాలు ఉన్నా కానీ 1-2 రోజుల ముందు నోటీసులు ఇవ్వడమా, పలానా రోజు మీరు విచారణకు హాజరు కావాలా అని చెప్పడానికి అక్కడ కొంత అవకాశం ఉంటుంది. అడ్వకేట్లను పెట్టుకొని వెళ్ళడమా, లేదంటే లీగల్గా దానికి సంబంధించినటువంటి చర్చలు చేయడమా. గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ కావడం, ఇటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ ఇద్దరు కేసీఆర్తో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఆ భేటీ నుంచి అంటే ఎలా ఎదుర్కోవాలి, లీగల్గా ఎలా ఎదుర్కోవాలి, ఎట్ సేమ్ టైం సబ్జెక్ట్ పరంగా ఎలా ఎదుర్కోవాలి, తెలంగాణకి ఎంత నష్టం జరిగింది, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఎంత లాభం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం నష్టం చేసింది, పొలిటికల్గా ఎట్లాంటి ఒక కుట్రపూరిత కక్షపూరిత రాజకీయం చేస్తుంది అనడానికి మాట్లాడుకోవడానికి కొంత సమయం ఉండే. బట్ నిన్నటి విషయంలో మాత్రం అదేదీ లేదు. ఆల్ ఆఫ్ సడన్గా నిన్న ఉదయం నైని బొగ్గు గనికి సంబంధించి హరీష్ రావు సిబిఐ ఎంక్వైరీ చేయాలని, విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే సిద్దిపేటలో హరీష్ రావు ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హరీష్ రావు ఇంటిలో సెక్యూరిటీకి సిట్ నోటీసులు జారీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ నోటీసులకు సంబంధించి కూడా చాలాసేపటి వరకు బీఆర్ఎస్ పార్టీ మాకేం తెలియదు, మాకేం నోటీసులు రాలే అన్నారు. బట్ తర్వాత వాళ్ళు దాన్ని అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది. ఎక్కడ గ్యాప్ లేదు, కనీసం కేసీఆర్తో కలిసి భేటీ అయ్యి ఏం చేయాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి గ్యాప్ కూడా లేదు. బట్ ఉన్నటువంటి టైంలో హరీష్ రావు కూడా ఈరోజు ఉదయం అదే చెప్పారు, ఖచ్చితంగా ధర్మం మా వైపు ఉందని నమ్ముతున్నాం, న్యాయపరంగా చట్టపరంగా మేము ముందుకెళ్తాం, న్యాయం ఖచ్చితంగా ఈ దేశంలో బ్రతికే ఉంది, న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, మేము నమ్ముతాం న్యాయస్థానాన్ని, చట్టపరంగానే మేము ఎదుర్కొంటాం అని చెప్పేసి ఆయన మాటలు చెప్తూనే ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఎక్కడ గ్యాప్ లేకపోయినా కానీ ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ఆయన ఎంక్వైరీకి అటెండ్ అవుతామంటూ ఎక్కడా కూడా మేము ఈరోజు వస్తాం, రేపు వస్తాం, ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని చెప్పకుండా ఆయన ముందుకే వెళ్ళారు. సో ఎంక్వైరీకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సో ఏం జరిగింది, ఎట్లాంటి అంశాలని ప్రధానంగా హరీష్ రావుతో చర్చ అంటే విచారణ చేయడం జరిగింది, హరీష్ రావు ఎట్లాంటి సమాధానాలు ఇచ్చారు, ఏం చేశారని మాత్రం మరికాసేపట్లోనే తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడబోతున్నారు. సో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హరీష్ రావు ఈరోజు విచారణకు వెళ్ళిన తర్వాత కేటీఆర్ కూడా చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. 6 గ్యారెంటీల విషయంలో ప్రశ్నిస్తే, లేదంటే ఆ రోజు అమృత్ టెండర్ల విషయంలో ప్రశ్నిస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు 100 మందితో భూకబ్జాలకు వెళ్తే అక్కడెందుకు సిట్ రాదు, సంపత్ కుమార్ లాంటి ఏఐసిసి కార్యదర్శి పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి డబ్బుల కోసం డిమాండ్ చేస్తే అక్కడెందుకు సిట్ రాదు, ఎట్ సేమ్ టైం ఇంకా కొన్ని అంశాల విషయంలో కానీ ఈవెన్ కొండ సురేఖ విషయంలో ఎస్ఓటి పోలీసులు వెళ్తే మరి ఎందుకు ఆ విషయం ఎందుకు బయటికి రాదు, ఇలా చాలా అంశాలని ప్రస్తావిస్తూ అమృత్ టెండర్ల విషయం అయితేనేమి, ఈరోజు బొగ్గు గనికి సంబంధించి సృజన్ విషయంలో రేవంత్ రెడ్డి బావమరిది విషయంలో ఆయన కట్టబెడుతున్నారంటే ఆ విషయంలో ఎందుకు సిట్ రాదు, ఇట్లా చాలా అంశాలని ప్రస్తావిస్తూ కేటీఆర్ ప్రసంగం పూర్తిగా జరిగింది. బట్ చూడాలి, హరీష్ రావు అయితే ఇప్పుడే బయలుదేరారు. సిట్ కార్యాలయం నుంచి హరీష్ రావు బయలుదేరి వెళ్తున్నారు, తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఇప్పుడే హరీష్ రావు. సో తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఇంకా కొద్ది నిమిషాల్లోనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి సో ఏం జరిగింది, విచారణ ఎలా ఎదుర్కొన్నారు, విచారణలో ఏ ప్రశ్నలు అడిగారు, ఇవన్నీ కూడా తొందరలోనే తెలంగాణ ప్రజల్ని మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో చాలా తక్కువ వ్యవధిలోనే హరీష్ రావు సిట్ కార్యాలయం నుంచి చేరుకున్నారు, తెలంగాణ భవన్ చేరుకున్నారు. సో హరీష్ రావుతో పాటు కీలకమైనటువంటి
బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా హరీష్ రావుతో పాటు ఉన్నారు. సో ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా హరీష్ రావుతో ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కానీ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కానీ,